फरमा। ए अल्लाह जुमा का दिन ख़त्म हुआ है, ए अल्लाह रोज़ा इफ्तार कराए। ए अल्लाह हमारे गवर्नमेंट के जिम्मेदारान कलेक्टर साहब, गुरु शंकर साहब और जो है तेलुगु देशम के चंद्रबाबू नायडू साहब, सब लोगों की तरफ से इंतज़ामिया के हैं। अल्लाह इस इंतज़ाम को कबूल फरमा। अल्लाह इस रोज़ेदारों की आमीन की बरकत से अल्लाह इनके उम्रों में बरकत अता फरमा। अल्लाह हमारे गुरु शंकर साहब और कलेक्टर साहब और हमारे दीगर जितने भी स्टाफ यहाँ पर मौजूद हैं सबके जिला कलेक्टर गारू, मजिस्ट्रेट गारू, జాయింట్ అదేవిధంగా మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఈ చక్కటి కార్యక్రమాలకు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముస్లిం తరఫున ఒక ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసి ముస్లిం కమ్యూనిటీలో ఉన్న స్పందించి అతి తక్కువ టైంలో కూడా ఆ సమస్యని మనం ఫోన్ చేస్తే మనకు అందుబాటులోకి వచ్చే ప్రజాప్రతినిధులు మనకు అందుబాటులో ఉండడం సానుకూలంగా స్పందించి وقال الذين كفروا لا تسمعوا لهذا القرآن والغوا فيه لعلكم تغلبون شديدا ولنجزينهم أسوأ الذي كانوا يعملون ذلك جزاء أعداء الله النار لهم فيها نار جزاء. وقال الذين كفروا الجن والإنس نجعلهما إن الذين قالوا ربنا الله ثم استقاموا تتنزل عليهم الملائكة توعدون. صدق الله العلي العظيم وصدق رسوله النبي الكريم ونشهد على ذلك من الشاهدين والشاكرين والحمد لله رب العالمين. السلام. మనకి ప్రభుత్వం ఇవ్వడం దాంట్లో అన్ని మసీదులు అన్ని జమాతులు వచ్చి ఇఫ్తార్ని తీసుకోవడం ఇది జరుగుతుంది సార్. అలాగే అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే ముస్లింల అభ్యున్నతి అని చెప్పొచ్చండి. అసలు ఈరోజు ప్రతి మసీదు కూడాను చక్కగా నిర్వహణ జరుగుతుంది అంటే ఆ మసీదుకి గౌరవ వేతనాలు ఇమాంకి మౌజన్కి దేశంలో ప్రవేశపెట్టింది మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ. ఈ దేశంలో మొట్టమొదటిసారి ఇమాములకి మౌజన్లకి మసీదులో పనిచేసే ఇమాములకి మౌజన్లకి గౌరవ వేతనం ఇవ్వాలనే గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారి ఆలోచన. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి. తెలుగుదేశం ప్రభుత్వాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలుపుతున్నాను. అలాగే స్వయం ఉపాధి శిక్షణ తరగతులు కూడాను మహిళలు గుర్తు చేసిన రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా యువతికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు కానీ 2014-19లో మీకు చంద్రన్న పెళ్లి కానుక కూడాను దుల్హన్లో ఇబ్బంది అవుతుందని చెప్పి చంద్రన్న పెళ్లి కానుకలో పెట్టేసి ఇవ్వడం జరిగిందండి. గొప్ప ఆలోచన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారండి మన ముఖ్యమంత్రి.
ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా ఇఫ్తార్ విందు ఇచ్చే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ముస్లిం సోదరులందరూ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ మరియు లెజిస్లేటివ్ సునీల్ దినకర్ గారికి, అలాగే ఎస్పీ గారు మహేశ్వర్ రెడ్డి గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ హర్మాన్ గారికి, అలాగే డిఆర్ఓ గారికి, ఆఫీసర్ గారికి, అలాగే ఇమాములకు అందరం కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు సంబంధించిన పార్టీ. ఆ పార్టీ పెట్టిన తరువాతే ఎవరైతే బీసీలు కానీ, అలాగే ఎస్సీ ఎస్టీలు కానీ మైనారిటీకి వెలుగులో తీసుకొచ్చి ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా చైతన్యవంతం చేస్తూ ఆ అణగారిన వర్గాలందరూ కూడా ముందుకు తేవడం కోసం వారికి ప్రత్యేకమైన ప్యాకేజీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఇమాములకి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, వేస్తున్నాం ప్రతి నెల. అలాగే మౌజన్లకి 5,000 రూపాయలు కూడా వేయడం జరుగుతుంది. అలాగే ఇంకెన్నో సంక్షేమ కార్యక్రమాలని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి జామియా మసీదు రాష్ట్రంలోనే అతిపెద్ద జామియా మసీదు, దానికి కూడా ప్రహరీ గోడ కట్టి డెబిల్ క్లియర్ చేసి దాన్ని కూడా అభివృద్ధి చేయడానికి మేము పూర్తిగా బాధ్యత వహిస్తాం. దీనికి గౌరవ మంత్రి, మైనారిటీ మంత్రి గారు ఫరూక్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మన సోదరులు ఏదైతే చెప్పారో సాధికారణ సగంలో అయిపోయింది, దాన్ని కూడా పూర్తి చేయడానికి మేము పూర్తి బాధ్యత వహిస్తాం. అది గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మొన్న రిపేర్ల కోసం 15 లక్షలు ఇవ్వడం జరిగింది జామియా మసీద్కి, దాన్ని కూడా పెట్టి పూర్తి చేస్తాం. అలాగే ఈ ప్రభుత్వం పూర్తిగా పేదల ప్రభుత్వం, అలాగే మైనారిటీల ప్రభుత్వం, బీసీల ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీల ప్రభుత్వం. తప్పకుండా మీకు ఎల్లప్పుడూ మేము అండగా ఉంటాం. అలాగే కూడా మీకు నేను అందరికీ ఇఫ్తార్ ఇవ్వడం, అలాగే రంజాన్ పాప ఇవ్వడం కూడా జరిగింది. అత్యంత పేద కుటుంబాలకు మళ్ళీ రంజాన్ పాప కూడా మా తరఫున నేను, అలాగే గౌరవ కేంద్ర మంత్రి వర్యులు, అలాగే ఇవ్వడం జరుగుతుంది 2 రోజులు. అయితే ఈరోజు పార్లమెంటు జరుగుతున్న సందర్భంగా కేంద్ర మంత్రి వర్యులు రాలేకపోయారు. అలాగే క్యాబినెట్ అక్కడ మీటింగ్లో ఉన్నందువల్ల అచ్చెన్నాయుడు గారు కూడా రాలేకపోయినందుకు వారికి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేయమని నా ద్వారా చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎంతో పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ఉపవాసంతో ఉంటూ, అలాగే దాన ధర్మాలు చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో 11 నెలలు మన కోసం ఉంటూ 1 నెల భగవంతుడికి సమర్పించి మనము ఉపవాసంతో పవిత్రమైన ఆత్మతో మనం పురాణం ఏదైతే చెబుతుందో దాన్ని పాటిస్తూ ఇది చేస్తుండడం చాలా మంచి సాంప్రదాయం. ఈరోజు ఇదే ఏదైతే మనం ఈ నియమాలు అలవరుచుకుంటే ఇంకా మంచి లైఫ్ మనకు వస్తుంది. మంచి మన కుటుంబాలు కానీ, మన సొసైటీ కానీ, మన నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను కూడా పాల్పంచుకునే అవకాశం కల్పించిన మత పెద్దలకు, అలాగే గౌరవ కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకి, అలాగే మైనారిటీ అధికారుల వారికి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఇక్కడ కొత్తగా అనేటువంటి రంజాన్ మామూలుగా అందరూ కలిసి చేసుకుంటారు. అక్కడ ఎందుకంటే అక్కడ ఇక్కడ మీరు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు, కొంచెం బాగా హై సెలబ్రేషన్లో ఉంటారు. మనకి పండుగ సందర్భంగా అందరూ సేఫ్గా పండుగలు చేసుకోవాలి. మీరు ఏవైతే కోరికలు కోరుకుంటున్నారో అవన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ
థ్యాంక్ యూ అండి. మరి ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు, ఎవరి దగ్గర అసలు వెళ్ళి ఉండదు. ఇక్కడ వచ్చిన గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, ఆర్టీఎస్కి రంజాన్కి శుభాకాంక్షలు. సో ఆల్రెడీ చాలామంది రంజాన్ సంబంధించి మీ అందరికీ చెప్పారు. నేను కూడా జస్ట్ నా విషయం సంబంధించి చెప్తాము. సో రంజాన్ మీ అందరికీ తెలుసా, రోజా 5 ముస్లిం సముదాయానికి 5 కిలోలు రోజా సలాం. సో రంజాన్ కాబట్టి రోజా మాత్రమే కాదు, రంజాన్ ఇన్ ఇట్ సెల్ఫ్ పేషెన్స్. ఈ మొత్తం మనం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు భోజనం తినలేదు. తర్వాత మనకి తెలుస్తుంది బయట ఎవరు కూడా దగ్గర భోజనం తినడానికి ఏం లేదు. సో రంజాన్ మన కోసం కూడా కాదు, రంజాన్ విల్ టీచ్ us how to be patient, how to empathize about the poor people of the country. సో ఇది మన కోసం కాదు. రంజాన్లో చాలా ఇంపార్టెంట్ విషయం సంబంధించి జకాత్ మీ అందరికీ తెలుసాయి. జకాత్లో మీ అందరికీ తెలుసా, మీ జీతం ప్రకారం మీ అందరికీ తెలుసా, నేను చెప్పడానికి అవసరం లేదు. సో దయచేసి మీ పక్కనే వాళ్ళకి ఎవరెవరు పూర్ పర్సన్ ఉన్నారు కాబట్టి ఎవరెవరికి మీరు ఎలా ఈద్ సెలబ్రేట్ చేస్తారా అదేవిధంగా వాళ్ళకి కూడా ఈద్ సెలబ్రేట్ చేస్తే ఇది మన బాధ్యత. సో ఒక ముస్లిం కమ్యూనిటీ చాలా తక్కువ ఆల్రెడీ మైండెడ్ కాబట్టి యూనిటీ కావాలి. అండ్ ఇది ముస్లిం సముదాయం కోసం మాత్రమే కాదు, మీ పక్కనే ఎవరెవరు పూర్ పర్సన్ ఉన్నారని వాళ్ళ దగ్గర ఏం కావాలి వాళ్ళకి, ఈ రంజాన్కి మంచి ఆపర్చునిటీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఇది బెస్ట్ పిల్లర్. మీరు చెప్తే ఇస్లాం బెస్ట్ ఉంది కాబట్టి కాదు, హ్యుమానిటీ ఇస్ ది బెస్ట్ రిలీజన్. సో మీ అందరి కోసం మీరు ఎలా చేస్తే మీకు అందరికీ తెలుసండి. మీ మెరిట్ తర్వాత ఎలా మీ అందరికీ ఎలా తెలుసా ఏమవుతుంది, మీలో ఎలా ఇక్కడ చేస్తారా పని మీ అందరికీ తెలుసా. మీ పని చేస్తే మీకు బెనిఫిట్ వస్తుంది, జన్నత్ దోశ మీ అందరికీ తెలుసా ఇలా. సో మీ మంచి పని చేస్తే మీకు మంచి పేరు కాదు, మీ ఇది ధైర్యం ఉండాలి అందరికీ. లైక్ ఈ లోపల నుంచి మీకు వాయిస్ వస్తుంది, యూ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్. సో మొత్తం హ్యుమానిటీ కోసం మీరు మంచి పని చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, మీ ఫ్యామిలీకి, మీ కమ్యూనిటీకి, మొత్తం జిల్లాకి మంచి పేరు వస్తుంది. సో దయచేసి ఇది నా జస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎలా ఈద్ సెలబ్రేట్ చేస్తారా మీ పక్కనే వాళ్ళకి కూడా అదేవిధంగా ఈద్ సెలబ్రేట్ చేస్తే ఇది మన బాధ్యత. సో ప్లీజ్ ఎన్షూర్ ఆల్ సెలబ్రేటింగ్. థ్యాంక్ యూ. ఈ దేశం మనది, మనమందరం భారతదేశంలో విభిన్న మతాల భావభావంతో ఉండాలని ఆ భగవంతుడు అల్లా ఆశిస్తున్నాం. అందరికీ ఉండాలని కోరుకుంటూ మనసు శుభాకాంక్షలు చేస్తాను. ఇఫ్తార్ బిందు శ్రీకాకుళం జిల్లా ప్రోగ్రామ్కి వచ్చేసిన మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ కోటేశ్వర గారికి, అలాగే ఎమ్మెల్యే నర్సంపేట కాన్స్టిట్యున్సీ శ్రీ మక్కు రామమూర్తి గారికి, ఎస్పీ మహేష్ గారికి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ గారికి, ఆర్డీఓకి బిఆర్ గారికి, డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్కి, పేజ్ పైన పెద్దలందరికీ, మరి ముఖ్యంగా ముస్లిం అందరికీ నమస్కారం. ఇప్పుడు 9,000 మంది ముస్లిం సామాజిక వర్గం నుంచి మన జిల్లాలో నమోదై ఉన్నారు. గత ఒక నెల నుంచి ఈ రంజాన్ మాసం ఖచ్చితంగా పాటించడం, అలాగే ఈరోజు
ఈ ఇఫ్తార్ ముందు కార్యక్రమం పెట్టాం. అలాగే ఇంకా తర్వాత फर्स्ट 31 फर्स्ट वो अभी तक हमको अभी तक आइडिया है चांद के हिसाब से 31 होगा या फिर 1 होगा. तो आप सबको ईद की मुबारकबाद है एडवांस में. और इफ्तार बिंदु के लिए आप हर कोई यहाँ पे नमाज पढ़ के आए, आपका इम्पोर्टेंट टाइम शेड्यूल आप छोड़ के డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కి వెళ్ళారు. उसके చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు స్టేజ్లో మాట్లాడినప్పుడు చాలామంది పెద్దలు అలాగే ఆఫీసర్స్ అలాగే ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. మన ప్రభుత్వం తరఫున ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్కి చాలా ఈ స్కీమ్స్ అవ్వచ్చు లేకపోతే పని వచ్చి మన ప్రభుత్వం నుంచి చేస్తున్నాం. బట్ కానీ మనం చేస్తున్నాం కొన్ని ఇంకా బాకీ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్గా ఈద్గా ఇష్యూ ఒకటి చెప్పారు. బహుశా అమౌంట్ కూడా శాంక్షన్ అయింది. శాంక్షన్ చేసుకుని మన మైనారిటీ వెల్ఫేర్ అకౌంట్లో కొంత డబ్బు ఉంది. ఖచ్చితంగా అది కూడా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా అది కూడా త్వరగా మనం క్లియర్ చేస్తాం. ఇది కాకుండా ప్రతిసారి మనం చేస్తానే ఉన్నాం. బట్ కానీ మన అక్కడ ఉన్న అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున అక్కడ ఉన్న మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున మనం ఈ రంగల్ కానీ తర్వాత ఈ క్లీనింగ్ కానీ అక్కడ ఉన్న ఇఫ్తార్ పార్టీస్కి ఇఫ్తార్ బిందుకి వచ్చిన ప్రతి ఒక్కరికి వాటర్ కానీ సీనియర్ ఫెసిలిటీస్ ఇవ్వని ఇన్స్ట్రక్షన్ కూడా ఇప్పటివరకు మనం ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కూడా మనం ఇస్తాం. मुसलमान भाइयों बहनों को, मेरे दोस्तों को, बड़े बुजुर्गों को एक बार फिर से ईद की मुबारकबाद एडवांस. और ये रमज़ान काफ़ी अच्छे से किया है. यानी मेरे लिए एक्चुअली मैं तो रमज़ान मैंने रोज़ा रखा नहीं, लेकिन जॉइंट कलेक्टर घर से प्रति ये रोज हर दिन 6 बजे के बाद अच्छा खाना आता था मेरे यहाँ पे. तो ये तो मैंने बहुत अच्छा एंजॉय किया है. लेकिन ये मैं जॉइंट कलेक्टर को रोज देखता हूँ, सुबह से लेकर शाम तक भूखे पेट रहना, पानी भी नहीं पीना, करना बहुत मुश्किल है. ఇంకా ముందుగా తీసుకెళ్తున్నారు కాబట్టి అందరికీ దీనికి మరి ఒకసారి శుభాకాంక్షలు చెప్తూ ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ బహుశా వాళ్ళు బిందు కూడా పెట్టారు చేసుకొని మీరు మీ ఇంటికి వెళ్ళాలి. మరి ఒకసారి ఈద్కి అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు. అడ్వాన్స్ ఈద్కి ముబారక్. థ్యాంక్ యూ.